మాట్లాడదాం. తప్పు చేసేవాళ్ళని నీకు తెలియాలి. 4 రోజుల తర్వాత మాట్లాడతాం. నన్ను ఏం చేసినా, ఎలా బెదిరించినా, ఎంత నేను తాగుతానని చెప్పావు కదా, నువ్వు తాగుతావు కదా, నేను తాగుతానని అయితే నీకు ముందే చెప్పాను. నీకు నచ్చకపోతే అప్పుడే వదిలేసి ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు. నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు నీకు నచ్చకపోతే వదిలేసుకోవాల్సిందమ్మా అని చెప్తారు. కంటిన్యూ చేసుకొని వచ్చావు, పెళ్లి కంటిన్యూ చేసావు, అయ్యింది. నేనే తీసుకొని వస్తా, నేనే నీకు కలిసి మనం చేద్దాం, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు నువ్వు చెప్తానంటే నేను తీసుకోను. నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కదా, నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా ఊళ్ళ దగ్గర అందరి ముందు చెప్తానన్నావు కదా. కాదు, నీకు ఒకటి చెప్పింది నీకు పూర్తి అపార్ట్మెంట్ లో పోనీ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఉన్న హ్యాబిట్స్ గురించి ఎట్లా మాట్లాడతావు? అవి ఉంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి తాగితే తప్పుడు వాళ్ళని ప్రూవ్ చేయడానికి నీకు ఎలా అవుతుంది? నా క్యారెక్టర్ గురించి నేను ఏమన్నా చేశానా? నేను ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకు వచ్చానా లేదా, ఏదైంది, ఏదన్నారు, దాని గురించి తప్ప ఇంక దేని గురించి లేదు. ఒకసారి లైన్ లో నన్ను మ్యూట్ లో పెట్టుకొని డాడీతో మాట్లాడతాను. మీరేం రియాక్ట్ అవ్వద్దు, ఏం మాట్లాడద్దు. కన్వే చేయడానికి చూడమ్మా. నువ్వు కన్వే చేయడానికి కాదు, నేనేం మాట్లాడుతూ. సరే. హలో, ఏమేంట్రా చేయలేదు కానీ ఏంటి మొదలు వచ్చారు వాళ్ళు? నా పెద్దలు మాట్లాడుతున్నా, వాడు శ్యాము వాళ్ళ అమ్మ నాన్న ఇంకొక అతను సాయంత్రం తీసుకొచ్చారు. ఫస్ట్ నవ్వు పెట్టారు కాదు అనుకుంటా. మరి లక్ష్మణ్ వాడు ఉంది కదా, లక్ష్మణ్ వాడు ఇప్పుడు నేను తీర్చాను, కారు వెళ్దాం, నేను కాలు పట్టుకుంటామని అడిగాడంట. అంటే వచ్చాడంట అతను కూడా. కానీ ఇతను చేతి ఇతను మాట్లాడాలని నేను మాట్లాడాను. ఇలా ఇలా ఇంకొక మాట మాట్లాడి ఇలా ఇలా చేసి మీరేమన్నా ఇవ్వగలరా గ్యారంటీ అని అడిగాను నేను. అమ్మాయిని ఇంకా కొట్టడం లేకపోతే తిట్టడం లేదా ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అని మీరేమైనా ఇవ్వగలరా? వచ్చేవాళ్ళు ఎవరైనా సరే గ్యారంటీ అంటే ఎవరు ఇవ్వాలి? మాకు తెలియదండి కోణాలన్నీ. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, అసలు ఎలా కుదిరిందా, ఎలా దొరికిందా అని అనుకున్నాం మేము. ఈ రోజు చూసారా ఇన్ని కోణాలు ఉన్నాయా? నేను అంటున్నాను, ఈ తండ్రికి కొడుకు ఎక్కడ జాబ్ చేస్తున్నారో తెలియదు కదండి అన్నారు. ఎవరు మాట్లాడాలి? ఇలాంటి మాటలు వచ్చాక ఎవరికన్నా కాపురం చేయలేదు, ఏ తల్లిదండ్రులు నమ్మి పంపించలేదని చెప్తాడు. ఏ రకంగా భరోసా? సరే సంపాదన లేదు, గుణం మంచిగా సంపాదన ఈ రోజు కూడా లేదండి, ఏం లేదు. అది వచ్చింది చేస్తామని అంటే అది ఎంతో చేస్తానని చెప్తాడు. అందులో ఆ ఒత్తిడి కూడా కార్యం అమ్మాయికి వస్తుంది. ఏమీ లేదు, ఉన్నాడు. అందరూ వచ్చి మాట్లాడారు కదా, మనం ఒక ఛాన్స్ ఒక్కసారి చూద్దామా? నేను లాస్ట్ టైం అడిగా, ఇప్పుడు అడుగుతున్నా. నేను మరింతగా మాడితే కనుక ఎందుకు తిని ఇలా మాట్లాడుతున్నావు? తిని నీకు ఎలా అనిపిస్తుందో, తిని నీకు ఎలాగా వెళ్ళాలనిపిస్తుందా? అదిగో డ్రామా అమ్మా, కొత్త డ్రామా. ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఇన్ని మాట్లాడి మనం ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ అన్ని బయటకు వేసేస్తాడు. వద్దున్నా పెద్ద సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఎవరినేం తెలియదు. అది మూర్ఖుడు. ఆడి దగ్గర అన్ని సైకో లక్షణాలన్నీ చేతులు కట్టుకుని అన్ని ఇది అమ్మా చెంపుకోవడం ఇది మళ్ళీ కావాలంటే కష్టం. నేను సమాజంలో కూడా నేను గౌరవంగా ఉన్నామనుకుంటున్నా. నాకేమో అర్థం కావట్లేదు. నాకు ఆలోచించే శక్తి కూడా నాకు రావట్లేదు. నేను ఉన్నాను అనుకున్నా. మా అమ్మాయి చచ్చిపోలేదు కదా, నేను చచ్చిపోలేదు కదమ్మా. కాదు అమ్మా, అమ్మ ఆలోచించింది. ఒక్కసారి కాదమ్మా, 100 సార్లు ఆలోచిస్తామమ్మా. ఇది చెయ్యని తెలుసమ్మా. నేను ఎంత గొళ్ళు మన పునాదా వేసానో అది ఎవరికి తెలియాలమ్మా. నేను కాదు కడిగి ఉండుకోవాలంటే తప్పితే
4 మీరు months ఉంటుంది. కన్యాదానం